నమస్తే, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. బట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అని చెప్పి అనౌన్స్ చేశారు. అది ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో? ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలు పురంధరేశ్వరికి వచ్చినందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే జిఎస్ రావు, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. డిఫరెంట్గా ఉంది పొత్తుల విషయంలో. కొద్దిసేపటి క్రితం పురంధరేశ్వరి మేము జనసేనతో పొత్తు ఉన్నాము అని చెప్పి ఆమె ఒక అనౌన్స్మెంట్ చేసింది పార్వతీపురంలో. ఏంటి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఏంటి, దీన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు? నిన్నే కదండి మనం అనుకున్నాం, నిన్న కాదు శనివారం రోజు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో జనసేనతో మాకు పొత్తు ఉండదని చెప్పాడు. ఇది మీరు అడిగారు ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తా అని. ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందంటే ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన తెలంగాణ గురించి మాత్రమే విధాన ప్రకటన చేయగలడు. అది ఏదన్నా అక్కడ మార్పు అయిన ప్రకటన ఉంటే అది ఢిల్లీ మాట ఆమెకు అందుతుంది, ఆమె నోటి ద్వారా చెప్తారని. కాబట్టి మొన్న మనం శనివారం అనుకున్న దానికి దీనికి కొంత పొంతన కుదురుతుంది. ఇప్పుడు జనసేనతో అది బీజేపీతో పొత్తు ఉండదని నేను చెప్పలేదు, టీడీపీతో ఉంటుంది అన్నాడు. అక్కడికి బీజేపీ కూడా మాతో కలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇతర పొలిటికల్ లీడర్స్కిను పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ మీరు అర్థం చేసుకోవాలి. ఇతర పొలిటికల్ లీడర్స్ ఒక స్పష్టమైన లైన్ తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన సినిమా రంగం నుంచి వచ్చినందువల్ల ఇతరులాగా బ్రిటిల్గా మాట్లాడేయలేడు, ఇట్లా విరగదీసినట్టు వంగినట్టు మాట్లాడతాడు. అది వెదురు బద్ద ఉంటుంది చూసారా, అది ఇంతసేపు వంచినా మళ్ళీ ఇట్లా వచ్చేస్తే టక్మని ఇరిగిపోదు. అది ఈయన స్వభావం. ఏంటి ఆయన సినిమా స్వభావాలు రాజకీయాల్లో పరిణితి చెందినట్టు కనబడుతున్నారు. రాజకీయ పరిణిత అపరిణిత అని కాదు, ఆయన తీరది. ఆయన ఏది కూడా బ్రిటిల్గా ఇరగదీసేయడు, ఒక బ్యాంబూని రౌండ్గా తిప్పి పెడతా ఉంటాడు. కాబట్టి మనం అది ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. ఇప్పుడు మనం చూసినప్పుడేమో ఇట్లా ఉంటుంది, అట్లా అన్నాం అనుకోండి మళ్ళీ తర్వాత కూడా ఇట్లా కూడా అనగలడు, మళ్ళీ అదే పరిస్థితి వస్తాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం అస్థిరతను ఇది ఉంటుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది. కాబట్టి ఇప్పుడు ఆయన ఊగిసలాట ధోరణి, ఇంకా చెప్పాలంటే ఆ ఊగిసలాట ధోరణితోనే ఆయన కొంచెం రాజకీయంగా ముందడుగు పడతల. చాలా ఎవరిని వదులుకోవాలి, అదే చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఆయన పార్టీ పెట్టి, ఆయన ఏం అభివృద్ధి సాధించాడు అని అడుగుతారు. అడిగితే ఈ ఊగిసలాట మాలను ఇప్పుడు బరిలెక్క కూడా ఇవాళ ఒక మాట అంది, పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తా, నన్ను ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని బీలిటిల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎవరి రాజకీయం ఎవరి బలం వాళ్ళకుంటుంది, నాదే పవన్ కళ్యాణ్ గారు తీరు వేరు. కాబట్టి నా పేరు మీద నా భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాల్చొద్దు, నిజాధిపరుడు ఆయన, కూడా ఆయన అభిమానిస్తాను అంది. డబ్బులు ఉంచుకోవడం చేత కాదు ఏదో చెప్పింది. కానీ బరిలెక్క ఆయన్ని డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయిలో పరిపక్వత చూడండి ఎంత తన్ని, అంటే ఆ స్థాయి ఆమెకి అంత ఆలోచన ఉంటుందని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఒక రకంగా ఆమె స్థాయిని ఆమె పెంచుకుంది అంటే. అవును, అది ఒక ఎపిసోడ్ సార్. అంటే ఒకటి ఎందుకు చెబుతున్నా అంటే ఎవరైనా కూడా ఇది ప్రశ్న అడుగుతున్నారు అందరూ, పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల్లో ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నాడు, ఆయనకి స్పష్టమైన సిద్ధాంతాలు ఏంటి, రాజకీయ సిద్ధాంతాలని. ఇప్పుడు మొన్న ఇక్కడ బీజేపీ వాళ్ళతో కలిపి ఆయన దిగాల్సిన అవసరం లేదు ఈ గోదాలోకి, తెలంగాణ గోదాలోకి. తెలంగాణ గోదాలోకి ఆయన గోషి పెట్టుకున్నాడని ఈయన పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు అసలు ఈ గోదాలోకి మనకు దిగే అవసరం లేదు, అసలు గోదా అది, అక్కడికి ప్రిపేర్ అవ్వాలి, కానీ ఆ ఎనర్జీస్ని రీసోర్సెస్ని ఇక్కడ వేస్ట్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. చాలామంది రెచ్చగొడతారు, ఇంత పార్టీ ఉంది, అంత మొగాడివి అయ్యి అని. కానీ ఇక్కడ ఎవరైతే ప్రత్యర్థులు రంగంలోకి దిగారో వాళ్ళు యుద్ధం చేయటమే మంచిది. ఇప్పుడు దుర్యోధనుడును భీముడు పోరాడుతున్నప్పుడు మధ్యలో వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తే అది ఎంత ఎబ్బెట్టిగా ఉంటుందండి. తేల్చుకోవాల్సిన వాళ్ళిద్దరే, ఎవరో ఒకళ్ళు ఇరిగి పడాలి అక్కడ. అంటే ఢిల్లీ బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్తుంటారు కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు. అవును, అందులో భాగంగా అనివార్యంగా తెలంగాణలో పోటీ చేయాల్సి వచ్చింది. అదే అన్న, పొత్తులో ఉన్నా కానీ చెప్పాలి రావు గారు. ఢిల్లీ బీజేపీతో మాత్రమే నేను పొత్తులో ఉన్నాను చాలా సందర్భాలు చెప్పాను. అంటే మరి ఇప్పుడు ఏపీ బీజేపీ వేరే మళ్ళీ అంతే కదా. ఇప్పుడు అక్కడ ఢిల్లీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేస్తాడా, లోక్సభకి చేస్తాడా,
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అదేనా మరి? అది నాకు అర్థం కాలేదు. ఢిల్లీ బీజేపీ పొత్తు అంటే అమిత్ షా వాళ్ళిద్దరితోనే మాట్లాడతాను, మోడీ నడ్డా అంతే, ముగ్గురితో మాట్లాడతాను అంతే. ఢిల్లీ బీజేపీ అంటే అంతే. అంతేగా, అంటే అధిష్టానంతోనే నా పొత్తు వ్యవహారం అని. ఇప్పుడు అయితే ఉందా లేదా అనేది ఇప్పుడు ఏం చెప్పింది చెల్లుబాటు అవుద్దా లేదా? అది కన్ఫ్యూజన్ ఉంది. పురంధరేశ్వర్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఇప్పుడు ఆమె ఏదో చెప్పింది, కానీ దానికి వాల్యూ ఉంటుందా ఉండదా అనేది మరి ఇప్పుడు పాయింట్ కన్ఫ్యూజన్ ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు పైగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారు రాత్రి, ఆదివారం రాత్రి కలిసారు 2:30 గంటలు మాట్లాడుకున్న తర్వాత ఆమె మరుసటి ఈరోజే తెల్లారేటప్పటికి మేము బీజేపీతో పొత్తున్నాం, బీజేపీ జనసేన పొత్తున్నాం. అంటే ఆమెకి ఏమన్నా వీళ్ళిద్దరు కలవటం వల్ల కడుపు మండి చెడగొట్టడానికి వేసిన పుల్లు అంటారా ఇది? ఏదో రాజకీయంలో ఎప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో ఉంటుంది కదా. అదే అది కడుపు మండి ఉండొచ్చు, యోగమైన ఉండొచ్చు, ఏదో అయ్యి ఉండొచ్చు కదా. అదే కదా, ఊరికైతే అన్నారు. 2:30 గంటలు కూర్చుంటే వీళ్ళకి సీట్లు గీట్లు కూడా పైన లేచి చేసేసుకుంటున్నారేమో, ఈ టైంలోనే పుల్లేస్తే కనుక ఆగిపోద్ది అనుకున్నారా ఏంటి అవి? అయినా ఇప్పుడు ఆమెకుంటా స్టేట్మెంట్ వాల్యూ ఈయన చెప్పాలిగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలతో నాకేమి పొత్తు విషయం చర్చించే స్థాయి కాదు, నాది ఢిల్లీ స్థాయి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత చెబుతానో ఏదైనా చెప్తాడు కదండి. ఇప్పుడు నిన్న ఏమనుకున్నాం మనం, ఢిల్లీ మాట ఈ పురంధరేశ్వర్ గారి నోట వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా అంత అక్కడి నుంచి ఫోన్ లేకుండానే చేసేది కదా, అంత ప్రకటన ఉందని. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా పవన్ కళ్యాణ్ గారితో ట్యాకిల్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. ఎవరైనా విశ్లేషణ చేసినా లేకపోతే నిర్ణయాలు చేసినా ఏది చేసినా పవన్ కళ్యాణ్ గారితో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి ఆయన ఆలోచన విధానం అంతా కూడా. దాన్ని అసెస్ చేయాలంటే కూడా మామూలు వాడికి కష్టమే. అదే ఈ మధ్యకాలంలో మరి ఈ 1 వీక్లో ఇప్పుడు ఆయనేమో యోగాలో ముగింపు సభకు నేను వెళ్ళనని చెప్పేసి అన్నారని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఓకే నేను వస్తాను 20వ తారీఖు పార్టిసిపేట్ అవుతానని చెప్పి ఆయన అంటున్నాడు. అదే ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నాడంటే ఆయన తెలుగుదేశంతో కనుక కలిసి పనిచేయని కార్యకర్తలు ఉంటే ఇప్పుడు వాళ్ళని సర్దుకోమనండి, నేనైతే తెలుగుదేశంతో కలిసి పనిచేయక తప్పదు, జన సైనికులని ఒక పక్కన చెబుతున్నాడు, ఇంకో పక్కనేమో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆయన లెవెల్లో వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు జన సైనికులు కూడా కన్ఫ్యూజ్ అవ్వరండి కింద స్థాయిలో, వీర మహిళలు కానీ అవుతారు కదా. అందుకని కమాండ్ అనేది క్లారిటీగా రావాలి, క్లారియన్ కాల్ లాగా, శంకర్రావన్ లాగా స్పష్టంగా రావాలి. ఇప్పుడు అది అక్కడ ఎందుకనో మాబోటి వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా స్పష్టత లోపిస్తుంది. మరి ప్రజలు ఎట్లా చూస్తున్నారు అనేది మనకు తెలీదు. కొంచెం అది ఆలోచించుకోవాల్సిన. మరి అలాంటి అతనితోటి కలుపుకొని పోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మరి ఆయన భావిష్టంలో తప్పు లేదండి. ఇప్పుడు జగన్కి వ్యతిరేక ఓటు చీలిపోవటం వలన జగన్ బెనిఫిట్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు విడిగా ఒప్పుకుంటున్నాడు, చంద్రబాబు గారు చెప్తున్నాడు. సంఖ్యాపరంగా చూసినా అవి కనపడుతున్నాయి, వీళ్ళిద్దరికి వచ్చే ఓట్లు ఎక్కువ, జగన్ గారి తక్కువ అని. అట్లాంటప్పుడు ఆ ఒక్కదాని కోసం వాళ్ళు కలుస్తున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ముందు అయితే ప్రధాన రాక్షసుడిని అయితే ఎదుర్కోవాలి కదండి. ఇప్పుడు ఆ రాక్షసుడు ఉంటే ఇద్దరిని విడివిడిగా నవ్వులేస్తున్నాడు. ఇప్పుడు ముందు ఆ రాక్షసుడిని పడగొట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదైనా ఇంటర్నల్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆ రాక్షసుడిని పడగొట్టకుండానే వీళ్ళు మళ్ళీ ఈ కన్ఫ్యూషన్లోకి వస్తే డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్లోకి వెళ్తుంది. మరి అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సరైన అవగాహన దొరకటం లేదా ఏంటి అనేది మనం చెప్పలేని పరిస్థితిగా ఉంది.